అని అప్పుడు 9వ స్టార్ట్ అవుతుంది. యమకింకరులారా, 9వ ప్రారంభ అన్నారు. 9వ అధ్యాయము కార్తీక పురాణము. యమకింకరులారా, మీ ప్రభువు చెప్పినది ఏమి? ఎవరు యమశిక్ష పొందుతారు? ఏమి పుణ్యములు, ఏవి పాప కార్యములు అని అడుగగా యమభటులు ఇలా చెప్పారు: విష్ణుదూతలారా, సూర్య చంద్రులు, అగ్ని, గాలి, ఆకాశము, పగలు, ఉభయ సంధ్యలు, దిక్కులు, కాలము, మానవులు చేసే పనులకు సాక్షులు. ఈ సాక్షులు చెప్పిన దానిని బట్టి మానవులకు యమదండన కలుగుతుంది. వేదాలను శాస్త్రాలను నిందించువాడు, గురువును విప్రుని వ్యాధిగ్రస్తుని కాలితో తన్నినవాడు, తల్లిదండ్రులకు ద్వేషించువాడు, అసత్యవాది, జీవహింస చేసేవాడు యమయాతనలు అనుభవిస్తాడు. పరకాంతాదారుడు, కుటక్షం చెప్పేవాడు, కులాచారాలను విస్మరించి స్వేచ్ఛగా తిరిగేవాడు, నేనే దాతనని ప్రగల్భములాడేవాడు, మిత్రదోహి, కృతజ్ఞుడు, వివాహము చెడగొట్టేవాడు యమదండన పాత్రలవుతాడు. పరుల కలిమిని పరసంతతిని చూసి అసూయ పడేవాడు, ఆడుబిడ్డ సొమ్ముతో జీవించేవాడు, వడ్డీ వ్యాపారము చేసి బ్రతికేవాడు, చెరువులను నూతులను చెడగొట్టేవాడు, పచ్చని ఫలవృక్ష తోటలను తిరిగి తెగ నరికేవాడు, పితృశ్రాద్ధములు చెయ్యనివాడు, దైవనందిన కర్మలను ఆచరించనివాడు, పరాన్నముపై ఆధారపడి బ్రతికేవాడు, ఇంటికి వచ్చి చేయి చాచిన వారికి భిక్షము లేదు పొమ్మని కసిరేవాడు, తాను వండుకున్న పదార్థమును కొంతనైనా పరులకు పెట్టనివాడు యమశిక్షను అనుభవిస్తాడు. పరులు భుజించిన విడిచిన శార్థాన్ని తిని జీవించేవాడు, దానమిచ్చే దాతకు అడ్డుపడేవాడు, శరణాగతుని చంపేవాడు, విప్రులను నిందించేవాడు, విప్రహంత స్నాన సంధ్యాదులను చెయ్యనివాడు, ఆవులను గుర్రాలను చంపేవాడు దుర్భరమైన యమయాతనలను అనుభవిస్తాడు. పుట్టి దాసితో కాపురం చేసి కులగోత్రాలు చెరుపుకున్న నీచుడు, చచ్చిన దాకా చేసినవన్నీ పాపాలే. ఇలాంటి ప్రశ్నుని మీరు విష్ణులోకానికి తీసుకొని పోగుతున్నారు అంటే ఇక ధర్మాధర్మాల చర్చ, పాపపుణ్యాల విమర్శ ఏమైనట్టు అని యమభటులను అడగగా విష్ణుదూతలు నవ్వి గాంభీర్యంగా ఇలా అన్నారు: యమభటులారా, మీరు చెప్పడము అయ్యిందా? మేము చెప్తున్నాము, వినండి. మీకెప్పుడైనా పాపాలు శిక్షలు తప్ప ధర్మాలు ధర్మ సూక్ష్మాలు తెలియవు. మీ అవివేకానికి నవ్వు వస్తుంది. మేము చెప్పేది శ్రద్ధగా వినండి. చెడు సంబంధాన్ని వదిలి సజ్జన సాంగత్యము కలవాడు, స్నానం సంధ్యలు చేసేవాడు, నిత్యాగ్నిహోత్రం చేసేవాడు, స్వభూత దయాళువు, బ్రహ్మత్వత్వ బుద్ధి కలవాడు, సత్యవాది యమశిక్ష పొందరు. అన్నదానం, ఉదకదానం, గోదానం, వృషభదానం చేసేవాడు, విద్యాదానం, యథాశక్తిగా పరోపకారం చేసేవాడు, దైవ ప్రీతికై పెంగిళ్ళు పండుగలు చేసేవాడు, బాటలలో నీడకై చెట్లు నాటించినవాడు, అన్న సత్రాలు అనాథ శరణాలయాలు నెలకొల్పినవాడు యమదండన పొందరు. దిక్కులేని శవానికి సంస్కారాలు చేసేవాడు, నిత్యము సాలగ్రామమును పూజిస్తూ సాలగ్రామ తీర్థం సేవించి ఆ సాలగ్రామానికి నమస్కరించేవాడు, తులసి పూసలను హారముగా కంఠమునందు ధరించి సాలగ్రామ రూపంలో విష్ణువును పూజించేవాడు, తులసీవనమున నీరు పోసి పెంచేవాడు యమయాతనలు అనుభవించడు. భగవద్గీతను పారాయణ చేసేవాడు, హరికథలు చదివేవాడు, వినేవాడు, సూర్యుడు మేషతుల మకర రాశులలో ఉన్నప్పుడు తప్పక నిత్యము స్నానము చేసేవాడు, రుద్రాక్ష మాలిక ధరించి శివప్రీతిగా జప హోమాదులు చేసేవాడు యమలోకానికి వెళ్ళడు. అచ్యుత, అనంత, గోవింద, నారాయణ, అభ్యయ అని నిత్యము శ్రీహరినామము చెబుతూ విష్ణువు పూజ చేసేవాడు యమలోకానికి వెళ్ళడు. మణికర్ణిక గట్టున హరినామ స్మరణ చేస్తూ మరణించిన వాడు చేసిన పాపాలన్నీ పోయి శివలోకానికి వెళుతాడు. ధర్మ సూక్ష్మం చెబుతున్నాను వినండయ్యా. అటగా మొగమాటముగా నవ్వులాటగా అయినా సరే, అజ్ఞానము చేతనైనా సరే హరినామము
హరినామమును కీర్తిస్తే అన్ని పాపాలు భస్మమైపోతాయి. చోరుడు, జారుడు, తాగుబోతు, మిత్రద్రోహి, కృతజ్ఞుడు, బ్రాహ్మణ హంత, స్త్రీ హంత, గురు భార్యాకృతుడు, ప్రవర్హంత, గురుహంత, గోహత్య, శిశు హత్య చేసినవాడు ఇలాంటి పాపులు మరణకాలమునందు శ్రీహరి నామస్మరణ చేస్తే సర్వ పాప విముక్తులవుతారు. వారికి యమశిక్ష లేదు. ఈ అజామీలుడు చచ్చిపోతూ శ్రీ హరినామమును చెప్పినందువల్ల వీని పాపాలన్నీ పోయాయి అని అజామీలుణ్ణి విమానములో తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోయారు. అజామీలుడు మహావిష్ణువును తల వంచి నమస్కరించాడు. విష్ణుదూతలకు నమస్కరించాడు. మీ దర్శనము వల్ల ధన్యాత్ముడనయ్యాను. కులభ్రష్టుడనైన చెప్పరాని పాపపు పనులు చేశాను, నన్ను క్షమించండి అని ప్రార్థించాడు. బుద్ధి వచ్చింది అని 2 చెంపలు కొట్టుకున్నాడు. పశ్చాత్తాప పడ్డాడు. అలాగూ కొంతకాలం శ్రీ హరినామ సంకీర్తనం చేస్తూ చివరకు విష్ణు సాహిత్యం పొందాడు. జనక రాజేంద్ర, ధర్మ సూక్ష్మాలు ఇలా ఉంటాయి. నారాయణ నామ సంకీర్తనం వల్ల కాలాలలోనూ కాపాడుతూ ఉంటుంది. అచ్యుత నామ సంకీర్తనం వల్ల పాపాలు పోయి అనంతమైన ఉత్తమ పదం పొందుతారు, సందేహము లేదు అని వశిష్ఠుడు చెప్పాడు. కార్తీక పురాణం శివపురాణాంతర్గత అధ్యాయ నవమోధ్యాయ సంపూర్ణ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం